రీజనబుల్ టైం అంటే ఎంత? మీ డిక్షనరీ చూసి చెప్పండి. ఇప్పటికే 10 నెలలు గడిచింది, ఇంకా గడువు కావాలనా? ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశమని గుర్తుంచుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న, 4 రోజుల్లో వివరం ఇవ్వాలనని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం. విచారణ 18కి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు మనం, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళకు పాపం కంటి మీద కునుకుంటలేదట. సుప్రీంకోర్టు ధర్మాసనం చర్యలు ముమ్మరం చేస్తా ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి బాంబు వేస్తా ఉన్నది, ఒకదాని తర్వాత ఒకటి బాంబు వెలుస్తా ఉన్నది రేవంత్ సర్కార్ మీద. అయితే ముకుల్ రోహత్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయవాది ఎవరైతే ఉన్నారో పొంతనలేని సమాధానాలు ఇచ్చిండ్రట. ఇష్టం వచ్చినట్టు సమాధానాలు ఇచ్చిండ్రట. ఎటువంటి తాటే మాట్లాడిండ్రట. తల లేదు తోక లేదు అన్నట్టు మాట్లాడిరట. అంటే 3 నెలలలోపు స్పీకర్ ఏదైతే సమయం తీసుకొని 3 నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తే, అట్లా టైం ఏం లేదు, రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు, అట్లా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి వీళ్ళట సుప్రీంకోర్టు ధర్మాసనంకే సవాల్ ఇచ్చినట, సమాధానం చెప్పొచ్చిండ్రట. మొట్టికాయలేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరి నిర్ణీత టైం అంటే ఇప్పుడు 10 నెలల పొద్దు ఎప్పటికో దాటిపోయింది. 10 నెలల పొద్దు అయిపోయింది, 3 నెలల లోపలే టైం తీసుకోవాలి. ఇది స్పెసిఫిక్ టైం అంటే ఒకానొక సందర్భంలో పాండమిక్ సిచ్యువేషన్లు ఏవైతే ఉంటాయో ఆ సిచ్యువేషన్లల్లో ఇప్పుడు వేరే పని ఉన్నది, నాకు ఈ అంశం మీద స్పందించాను నేను అని చెప్పడానికి లేదు. స్పీకరు పక్కా తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మాన్యం పరిస్థితులు లేవు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లేవు దాటించుకోవడానికి, తప్పించుకోవడానికి పక్కా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వడే దిశగా పక్కగా నిర్ణయం తీసుకోవాల్సిందే. దినదిన గండం పానగండం లెక్క అయిపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. మీది బబ్బులను చూసి చెంబుల నీళ్ళొలక పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి. దేవుడా మాకు ఈ పరిస్థితి ఏంది అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే మొట్టికాయలు వేసింది. మరి నిర్ణీత టైం లేదని చెప్తాను కదా, మీ డిక్షనరీ చూసి చెప్పుండ్రి. మీ డిక్షనరీలో నిర్ణీత టైం అంటే ఎప్పుడో మీ డిక్షనరీలు చూసి చెప్పుండ్రి. మీ డిక్షనరీలో ఏమైనా రాసున్నదా? మరి చెప్పుండ్రి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. సమాధానం లేదు. ఈ విచారణ 18 తారీఖు అంటే నిన్న విచారణ జరిగేది ఉండే. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు 3 మీద ఎస్ఎల్పి పిటిషన్, 7 మంది మీద రిట్ పిటిషన్ వేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు. కంపల్సరీ వాళ్ళ మీద అనర్హత వేటు వడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, పాడి కౌశిక్ రెడ్డి కానీ, వివేకానంద కానీ వీళ్ళందరూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్రయించిండ్రు. ఫైలు కదిలింది సుప్రీంకోర్టు ధర్మాసనం మీద, ఫైలు కదిలిన తర్వాత విచారణ 10 తారీఖు వాయిదా వేసిండ్రు. నిన్న విచారణ జరిగింది. విచారణ సమయంలో ముకుల్ రోహత్కి పొంతనలేని సమాధానాలు ఇచ్చిండ్రు, ఇష్టం వచ్చినట్టు సమాధానాలు ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ధర్మాసనంకు కాలిన సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. స్పెషల్ టైం అంటే ఏందో మీ డిక్షనరీలో చూసి చెప్పుండ్రి. డిక్షనరీలో ఏముంది స్పెషల్ టైం అని చెప్పేసి చివాట్లు పెట్టింది. 4 రోజులల్లా ఈ అంశం మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనమే జోక్యం చేసుకొని మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వేరే రాష్ట్రాలలో ఏ తీర్పునైతే ప్రకటించిందో ఆ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది, జాగ్రత్త అని చెప్పేసి స్పీకర్కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పుకోవాలి. ఈ ఫైలు కదులుతానే ఉంది కానీ సుప్రీంకోర్టు ధర్మాసనాల దగ్గర ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసినాం? ధర్మాసనాల దగ్గర పెండింగ్ పడ్డ ఫైల్ అని చూసినాం. కానీ ధర్మాసనం చెక్కా పనులు కొనసాగించుకుంటా పోతా ఉన్నది. స్పందించవలసిన వాళ్ళు మాత్రం స్పందిస్తలేరు ఈ అంశం మీద. అందుకనే సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. 4 రోజులలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, జాగ్రత్త అని చెప్పేసి మొట్టికాయలేసింది. పాపం దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంతర్మదనం ఇంకా మొదలైంది. నిద్ర పడతలేదట, తిండి పోతలేదట, ఘోరమైన పరిస్థితి. అటు రేవంత్ రెడ్డి గలుస్తలేడు, ఇటు బీఆర్ఎస్ నాయకులు రానిచ్చేటట్లేరు. కంపల్సరీ అనర్హత వేటు పడాల్సిందే. వాళ్ళు రాజీనామా చేస్తారా లేదా తెలియదు, బై ఎలక్షన్లకు పోవాల్సిందే. నిజంగా వీళ్ళు ఎంత భయపడుతురంటే అంత భయపడ్డట్టే లెక్క. మీకు ప్రజల పట్ల మీకు నమ్మకం ఉన్నది, మీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉన్నదంటే ఏమంటే రాజీనామా చేయండి, బై ఎలక్షన్లకు పోండ్రి. అనర్హత వేటు ఎందుకు వేయించుకుంటారు? దాదాపు ఈ పరిస్థితే ఉన్నది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు మొన్న సిఎల్పి సమావేశం చూసినాం మనం. సుప్రీంకోర్టు చూస్తుంది, మీరు వెళ్ళిపోండ్రి, సుప్రీంకోర్టుకు దొరికిపోతారు అని చెప్పేసి వాళ్ళని సిఎల్పి సమావేశానికి రానియలేదు. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చినా కూడా కాల యాదయ్య వసంటోళ్ళు వచ్చినా కూడా సడీ సప్పుడు కాకుండా అక్కడి నుంచి పోయిండ్రు పాపం. ఆ పరిస్థితి.
ఇగో దొంగతనం చేయకుండా దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. దొంగతనం చేసిండ్రు, ఆల్రెడీ దొంగతనం చేసిండ్రు, అవకాశాల కోసం పోయిండ్రు, పార్టీ మారిండ్రు, అధికార పార్టీలకు పోతే అభివృద్ధి అవుతుందని ఓ సాకు చెప్పిండ్రు, వాళ్ళ కమిట్మెంట్ల కోసమే పార్టీ మారిండ్రు. ఇలా కమిట్మెంట్లను పట్టించుకుంటలేడట రేవంత్ రెడ్డి, ఆ ముచ్చట్లు పట్టించుకుంటలేడట, ఇచ్చేది ఇత్తలేడట, వచ్చే పదవులు అత్తలేవాట. ఇక అది అక్కడనే ఆగింది. ఇంతలనే సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర నిజంగా పగబట్టిడేమో రేవంత్ రెడ్డి. వాస్తవానికి చెప్పాలంటే పగబట్టినా 10 మంది ఎమ్మెల్యేల మీద. అప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలలో అప్పుడు టీడీపీ నుంచి వచ్చినోళ్ళే. పాపం నా గురువుకు దోకా వేసిర్రు, మీరు ఎట్లా చిర్రో బిడ్డ, మీ పగ నేను ఇప్పుడు సాధిస్తా అని చెప్పేసి ఈ పగబట్టినట్టే చేస్తాండి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అని చెప్పేసి ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ మీద అనర్హత వేటు పడాల్సిందే, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇది ఈ 18 తారీఖు నాటికి వాయిదా వేసిండ్రు, విచారణ వాయిదా వేసిండ్రు. ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 4 రోజులలో అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ ఏదో ఒకటి స్పందించాలి, ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనమే చోటు చేసుకుంటుంది, జోక్యం చేసుకొని ఏదో ఒక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పేసి మొట్టికాయలు వేసింది. మీ డిక్షనరీలో నిర్ణీత టైం అంటే మొన్ననే మొట్టికాయలు వేసింది. మొన్న ఈ 10 తారీఖు వాయిదా వేయడానికి ముందే మొట్టికాయలు వేసింది. ఏమని? నిర్ణీత టైం అంటే ఎప్పుడు? మహారాష్ట్ర శాసనసభ అయిపోయేదాకా కాలయాపన చేసిండ్రు చూడు, గా కాలయాపననేనా? మీరు అదే చేద్దామనుకుంటురా? శాసనసభ టైం అయిపోయేదాకా సాగదీస్తామని అనుకుంటురా అని చెప్పేసి మొట్టికాయలు వేసింది. కేరళ హైకోర్టు పార్టీ ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి మీరు మళ్ళీ ఎలక్షన్లో బరిలో దిగుండ్రి, ఫేస్ చేయండి, ఎన్నికలు ఫేస్ చేసి జనాలకు ఓన్రి అని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది, తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును బట్టి చూస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం వీళ్ళ మీద కంపల్సరీ అనర్హత వేటేస్తుంది. ఈ కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, ఇట్లా పోతే గూడెం మైపాల్ రెడ్డి, ఇక వీళ్ళందరి మీద దాదాపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అది గద్వాల్ నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎటు లేదట, అగమ్య గోచరం. ఇక వీళ్ళు కొంతమంది ఇటద్దునా అటద్దునా అన్నట్లే ఇటు అచ్చడానికి లేదు, ఇక అటే పోతే అటే, వీళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు, అస్సలు సహించేది లేదు. మీరు అచ్చుడు మీరు రాకడే వద్దు. బీఆర్ఎస్ క్యాడర్ గట్టిగా ఉందట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ గరివాపసి వద్దామంటే తీసుకోవద్దనే ఆలోచనలనే ఉన్నారట వాళ్ళ అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుంది. ఒకవేళ అనర్హత వేటు పడ్డదనుకో తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దాదాపు 10 జాగాల బై ఎలక్షన్స్ పక్కా అనే అంశాలే గట్టిగా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీ ఏం స్పందిస్తలేడు, అసెంబ్లీ స్పీకర్ ఏం స్పందిస్తలేడు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమో మొట్టికాయలు వేసింది, షాక్ ఇచ్చింది. తీసుకోకపోతే మాత్రం నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఈ 18 తారీఖు నాడు రిజల్ట్ రాబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పక్క బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. సముచిత సమయం, రీజనబుల్ టైం అంటే ఎంతకాలమో డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టుని వ్యాఖ్యానించింది. ఫిర్యాదు అందుకొని ఏకంగా 10 నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏమిటని ఆక్షేపించింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశమని గుర్తు చేసింది. చట్టసభకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు చెప్పింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 నెలలు అంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదులను అందుకుంటే ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదని వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని బేఖాతరు చేసిండ్రు, పట్టించుకోలే, తగిన టైం లేదు. గదే రీజనబుల్ టైం అంటే దానికి ఒక ఫిక్స్డ్ టైం ఏం లేదు, తీసుకున్నా నడుస్తుంది, తీసుకోకపోయినా నడుస్తుంది అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం చెప్పిందని బేఖాతరు చేసిండ్రు. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం కాడికి పోయి మొట్టికాయలు వేపించుకుంటుండ్రు. ఆడవైనా కూడా ఏమంటారు, గిచ్చితలేవనోడు తంతలేవనోడు గిచ్చితలేస్తాడు అన్నట్లయిపోయింది పరిస్థితి వీళ్ళది. వాడు తంతనే లేవలేడిగా గిచ్చితలేస్తాడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం ఊకున్నది, సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా గట్లనే ఊకుంటుంది అని అనుకున్నారు. కానీ ఇక వీళ్ళు అనర్హత వేటు వేయాల్సిందని చెప్పేసి బీఆర్ఎస్ మొండి పట్టుదల మీద ఉన్నది. ఊకునేది లేదు, సహించేదే లేదు, సహించేది లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్కి ఆదేశాలు జారీ చేయాలి. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి కార్యాచరణ స్పీకర్ దగ్గర ఆగింది.
స్పీకర్ పెద్ద క్వశ్చన్ మార్క్ పెడతాడా, లేకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏమైనా తొవ్వ చూపెడతాడా, లేకపోతే రాజీనామా చేయమంటారా? మీరు రాజీనామా చేయండి, మళ్ళీ 10 టికెట్లు కాంగ్రెస్ నుంచే ఇచ్చుకుంటాము, ఆ 10 టికెట్లు కాంగ్రెస్ నుంచి ఇచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ల ఖర్చు అంతా మేమే భరిస్తాము అని చెప్పేసి చెప్పుకుంటారా? మీరు ₹1 ఖర్చు పెట్టద్దు అని చెప్తారా? లేకపోతే ఒకవేళ వాళ్ళే అన్ని ఖర్చులు భరించిన టికెట్లు ఇచ్చినా కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలకు 3 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ దూరం, నామినేషన్ల గడువు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలకు దూరం ఉన్నది. ఒక అధికారంలో ఉన్న పార్టీ ఇలా ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నదంటే ఏంది వాళ్ళ పరిస్థితి అనేది అర్థమైతలేదు, చేజిక్కుతలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి నిలబడ్డ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలవలేని పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులలో తెలంగాణ సమాజం అయితే లేదు. మొత్తం మీద గుండు సున్నా కథ అయితే బాగా తిరుగుతా ఉన్నది సోషల్ మీడియాలో. వాళ్ళు 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు గుండు సున్నా. ఇక బండి సంజయ్ అన్నకైతే మాట్లాడమని మైక్ ఇస్తే పార్లమెంటు వేదికగా అంత మంచి అవకాశం వస్తే తండేలు మండేలు ఎడ్డెం తెడ్డం అని చెప్పేసి కూర్చున్నాడు. ఇక బీజేపీ వాళ్ళు గంతే, కాంగ్రెస్ వాళ్ళు అంతే అని చెప్పేసి రాష్ట్రానికి అని చెప్పేసి తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నట్లయితే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో బై ఎలక్షన్స్ వస్తాయి, అనర్హత వేటు పడుతుంది, పక్క అనర్హత వేటు పడాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు, క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. 10 జాగాలలో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, క్యాడర్ సిద్ధంగా ఉండాలి, బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. రైట్, ఈ అంశము సుప్రీంకోర్టు అయితే పక్క అనర్హత వేటి ఏసేలాగానే చర్యలు తీసుకుంటది. ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి 18 తారీఖు దాకా కూడా మళ్ళీ గడ్డు కాలమే, మళ్ళీ వాయిదా చేస్తుందా, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందా? ఈ 4 రోజులలో తేలిపోతుంది. స్పీకర్ ఈ 4 రోజులల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది.